మోహన్ రెడ్డి గారు, ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేదంటని చెప్పి ప్రజలలో ఆగ్రహావేశాలు కనిపిస్తున్నాయి. ప్రజలు తప్పకుండా వ్యతిరేక ఓట్ బ్యాంకును ఉపయోగించి అధికార పార్టీని గద్దె దించుతారనేటటువంటి క్యాంపెయిన్ కూడా కొనసాగుతుంది. చివరి అంశంగా అధికార పార్టీ అస్త్రాలు ఏం ఉపయోగించే అవకాశం ఉంది? ప్రజలు మీరు అన్నట్లు ప్రజలు ఎక్కడ అధికార పార్టీ మీద అవిశ్వాసం ప్రకటించాలనే ఉద్దేశంగా ప్రజల్లోకి వచ్చి ఏ ఒక్క వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే మేమిచ్చిన హామీలు పూర్తి చేశామని చెప్పి ఒక శ్వేతపత్రాన్ని, ఒక వైట్ పేపర్ను విడుదల చేసేటటువంటి పరిస్థితులు ఏ నియోజకవర్గంలోనో చెప్పండి. 151 నియోజకవర్గంలో ఏ నియోజకవర్గమైనా పర్వాలేదు. ఆప్షన్ శ్రీశైలం గారు, నా ఆన్సర్ వినాలా? వాళ్ళు ఒక్కొక్కరి 10 నిమిషాలు ఇచ్చారు. దాదాపు నా ఆన్సర్ అనుకున్నా మళ్ళీ మీరు క్వశ్చన్లు అయితే నా ఆన్సర్ చెప్పలేను. శాంతించనా నిన్నట్లు ఎందుకు వచ్చిన కొంచెం ఓపిక పట్టు. ఇప్పుడు 3 సంవత్సరాలుగా బ్రహ్మాండంగా మేము ఏమి చేసినామని ఒక పేపర్ తీసుకొని, ఈ పేపర్ లో మీకు ఇచ్చినట్టు నిజమా కాదా టిక్కేయండి, నిజమా కాదా టిక్కేయండి, నిజమైతే నిజం అని చెప్పండి, అబద్ధం అయితే అబద్ధం అని చెప్పండి అని 3 సంవత్సరాలుగా గడప గడపకు, కులాలకు మతాలకు రాజకీయాలకు అతీతంగా అన్ని ప్రాంతాలకు వెళ్ళినటువంటి ఎమ్మెల్యేలు మా పార్టీ తరఫున ఉన్నారు. మీరు ఈ రోజు ఏదో శ్వేతపత్రం దాని గురించి దీని గురించి ఇంకోటి ఏదో మాట్లాడుతున్నారు. ఇవి మొత్తం చూసిన తర్వాతే ప్రజలు బ్రహ్మాండమైనటువంటి ఆదరణ అభిమానం చూపుతున్నారు. కాబట్టి ఇవి చూపిన తర్వాతనే మేము పెట్టిన సిద్ధం సభలు బ్రహ్మాండంగా సక్సెస్ అయినాయి. కాబట్టి భారతదేశ చరిత్రలో ఇంతవరకు అంత పెద్ద మీటింగ్లు జరిగిన సందర్భం, రాజకీయ మీటింగ్లు ఎక్కడ కనపడలేదనేది ఇది ఒక మేధావులు చెప్తున్నటువంటి మాటలు. కాబట్టి మాకు బ్రహ్మాండమైన ఆదరణ అభిమానం ఉంది. కాబట్టి వీళ్ళు ప్రజాగలం అని పేరు పెట్టుకొని ప్రజాగలం పేరుతో ప్రజలు రాలేదు, గలము ఇప్పలేదు. కనీసం కేవలం నరేంద్ర మోడీ గారు వచ్చి ఆయన గలమన్నా ఇప్పుతారనుకుంటే ఆయన గలం ఇప్పకుండా వీళ్ళు మైకులు లేవు, వీళ్ళ గలం ఇప్పి ప్రజల సమస్యలు తీసుకుపోయి నరేంద్ర మోడీ గారికి చెప్పి పరిష్కరిస్తారేమని చెప్తే వీళ్ళ గలం ఇప్పడానికి ఆ మైకులు పనిచేయకుండా చేసినారు. వీళ్ళు 14 నుండి 19 వరకు చేసినటువంటి హామీలు, అప్పుడు ఇచ్చినటువంటి హామీలు ఏమన్నా నెరవేరినాయా ప్రజలకు వివరించి చెప్తారంటే ప్రజలకు వివరించలేదు. చెప్తూ ప్రజలకు నిజంగా మా వల్ల మేలు జరిగిందా లేదా అని ప్రజల నుండి వినాలనుకుంటే ప్రజా గలమే లేదు. వీళ్ళు వచ్చి మా పార్టీని మమ్మల్ని అంతం చేయడము, మమ్మల్ని తొక్కేయడము, మమ్మల్ని అధికారమే లేకుండా చేయడం. మేము టార్గెట్ పెట్టుకునేది పవన్ కళ్యాణ్ పిఠాపురం కానీ, చంద్రబాబు నాయుడు కుప్పం కానీ, లోకేష్ గారు కానీ, లేక ఈ విధమైనటువంటి అభిప్రాయం 175కు 175 గెలవాలనే ఉద్దేశంలో భాగంగానే పనిచేస్తున్నాం తప్ప కేవలం ఒక్క నియోజకవర్గానికి శాంతి స్వరూపం చెప్పినట్టు ఏదో 100 కోట్లు, 50 కోట్లు, 30 కోట్లు సారా ప్యాకెట్లు, ఇంకోటి వాళ్ళు ఏదైనా ఆలోచన వాళ్ళకు ఉండొచ్చు. మేము కాదని చెప్పడం లేదు. ఎందుకంటే పోయినసారి 2 చోట్ల పోటీ చేస్తే 2 చోట్ల ఓడిపోయినారు. ఈసారి ఒక చోట గెలుస్తారంటే ఇలాంటి ప్రయోగాలన్నీ చేయాలనే ఉద్దేశంలో భాగంగా వాళ్ళు ఏమన్నా ఒక స్క్రిప్ట్ రాసుకుని ఆ స్క్రిప్ట్ ప్రకారం రాజకీయం చేయాలనుకున్నారేమో మాకు తెలియదు. అక్కడ పవన్ కళ్యాణ్ కనీసం ఇంటర్మీడియట్ చదువుని పవన్ కళ్యాణ్ గెలిపిస్తారా? ఎంపీలు చేసినటువంటి మంగ గీతా గారిని గెలిపించారా? 2 సార్లు రాజ్యసభ ఎంపీ, జెడ్పీ చైర్మన్ గా చేసినటువంటి మంచి మేధావిని, మంచి మహిళను, మంచి చదువుని, అలాంటి వ్యక్తులను కాదని ఈయనకు ఆవేశంతో భూగిపోయే నాయకుడు, నాయకులను చెప్పులతో కొట్టే నాయకుడు, నాయకులను అత్తపాతాలకు తొక్కేసే నాయకుడు, ఇలాంటి నాయకుడు ప్రజలకు అవసరమని ఎవరన్నా భావిస్తారా? ఈ రాష్ట్ర చరిత్రలో ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి కూడా ఇచ్చిన హామీలు కరెక్ట్ గా నెరవేర్చినటువంటి ముఖ్యమంత్రి ఏ ఒక్కరు లేరు, జగన్మోహన్ రెడ్డి గారు తప్ప. ఏదో మన మాణిక్యాలరావు గారు చెప్పినట్టు 1 చిన్న ఇప్పుడు మద్యపాన నిషేధం అంటున్నారు. మద్యపాన నిషేధం విడతల వారిగా జరిగిన మాట వాస్తవమే. కానీ పూర్తి స్థాయిలో మద్యం నిషేధించలేదనేది మేమేం కాదని చెప్పడం. 99 పాయింట్లలో ఇది ఒకటి కూడా ఉండొచ్చు. ఆ విధమైనటువంటి పోలవరం గురించి మాట్లాడుతున్నారు. పోలవరం గురించి మాట్లాడింది ఎవరు? నరేంద్ర మోడీ గారు. స్వయంగా నరేంద్ర మోడీ గారు చెప్పినారు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు పోలవరాన్ని ఏటీఎంలుగా వాడుకున్నారని ఆయన నోటితో ఆయన చెప్తే దాన్ని ఇచ్చిపెట్టి మా మీద రుతారు. మేమేమడిగినాం? ముంపు వాసులకు 17,000 కోట్లు కావాలయ్యా, 17,000 కోట్లు ఇవ్వండి పోలవరానికి సంబంధించి. ఆ ముంపు వాసులు అప్పటి నుండి ఇప్పటి వరకు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారని చెప్పిన మాట వాస్తవం, దాని మీద కట్టుబడిన మాట వాస్తవం. ఆ పోలవరం కట్టించాలని నిర్ణయంతో ఉండేది మేము వాస్తవం. మేము వాళ్ళలాగా మా కాంట్రాక్టర్లకు మాకు కావాలని మేము తీసుకోవడం లేదు. అది రివర్స్ టెండర్ దాదాపు 1000 కోట్ల రూపాయలు ఆ పోలవరం పైన మేము మిగిలించడం జరిగింది. అనేక రకాలుగా అనేక మేళ్లు జరుగుతున్నటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. కాబట్టి ప్రజలు పూర్తి స్థాయిలో మాకు విశ్వాసం చూపుతున్నారు. కాబట్టి మాకు మద్దతు ఉంటున్నారు. కానీ వాళ్ళు ఏదో ఎస్సీల పేరు, బీసీల పేరు, కాపుల పేర్లు చెప్పుకుంటున్నారు. ఏ ఒక్కరికి వాళ్ళు చేసినటువంటి మేలు లేవు. మేము వచ్చిన తర్వాత దాదాపు 2,50,000 కోట్ల రూపాయలు సరాసరిగా వాళ్ళకి అందించినాము. ఇండైరెక్ట్ గా 2 లక్షల కోట్ల పైన వాళ్ళకి అందించినాము. దాదాపు ఉద్యోగాలు అయితే 30,000, 40,000 వాళ్ళు వచ్చి 5 సంవత్సరంలో 3 పార్టీలు కలిసి వాళ్ళు ఇచ్చినటువంటి ఉద్యోగాలు 34,000 అయితే మాది ఒకే పార్టీ, ఒకే జెండా, ఒకే నాయకుడు 2,50,000 ఉద్యోగాలు ఇచ్చినటువంటి చరిత్ర
మాది తెచ్చి ఎక్కడికి ఇక్కడ నక్కకు నాగలోకానికి తేడా Yes. కనిపిస్తుంది. వాళ్ళ ప్రభుత్వంలో మోహన్ రెడ్డి గారు. మాట్లాడుతారు, వాళ్ళు మాకెప్పుడు దీటవుతారు, వాళ్ళు మోహన్ రెడ్డి గారు, నేను మధ్యలో మిమ్మల్ని ఎందుకు ఆపుతారో అర్థమైందా అండి? ఇప్పుడు మేము అన్ని అడిగినవి తప్ప పార్టీలు అన్ని చెప్తారు, వచ్చిన సమస్య అది. నేను మిమ్మల్ని మధ్యలో ఆపడానికి గల కారణం అదే. ఐఎమ్ కమింగ్ టు మాణిక్యాల రావు గారు. మాణిక్యాల మళ్ళీ చెప్పండి, ఏదో మళ్ళీ చెప్పండి, నాకు ఆన్సర్ చెప్పలేకపోతే ఏదో చెప్పండి. మీరు ఆన్సర్ చెప్పలేదు అని చెప్పలేదండి, మేము అడిగిన దాన్ని తప్ప అయినా టైం అన్ని అయింది చెప్తారని లేండి. అంటున్నాను. అదే మీరు నేను చెప్తున్నా, మీరు ఏమన్నారు? 151 నియోజకవర్గంలో ఒక నియోజకవర్గం ఎంచుకొని మీరు అభివృద్ధి పైన శ్వేతపత్రం విడుదల చేసే పరిస్థితిలో వైఎస్ఆర్సీపీ అధికార వైఎస్ఆర్సీపీ ఉందా అని ప్రశ్నిస్తున్నాను. శ్రీశైలం గారు, మీరు అడుగుతున్నది శ్వేతపత్రం. మేము చెప్తున్నటువంటి ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చినామా లేదా అని మేము ఇచ్చినటువంటి శ్వేతపత్రం ప్రజలకు. మా శ్వేతపత్రం ప్రజలకు చూపించిన, మీరు చెప్పిన శ్వేతపత్రం కాదు. మీరు చెప్పింది జనసేన చెప్పింది, తెలుగుదేశం వాళ్ళు చెప్పింది, లేక నరేంద్ర మోడీ గారు చెప్తాను కాదు. మేము నేను జనసేన తెలుగుదేశం అయితే మాట్లాడను, కానీ నేనైతే ప్రజల పక్షాన మాట్లాడుతున్నాను. నేనైతే ప్రజల పక్షాన మాట్లాడుతున్నాను. 3648 కిలోమీటర్లు పాదయాత్ర చేసేటప్పుడు ప్రజలకు ఏ హామీ ఇచ్చినామో ఇచ్చినటువంటి హామీలు మేనిఫెస్టో పెట్టినటువంటి హామీలు నెరవేర్చినాయా లేదని వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో చెప్పించి వాళ్ళతో ఓకే అనిపించిన తర్వాత ఆ ప్రాంతాలకు వచ్చినటువంటి పరిస్థితులను బట్టి, అక్కడ ఉన్నటువంటి కుల సమీకరణను బట్టి అక్కడ టికెట్ మార్చుకునే కార్యక్రమం చేసి నీట్గా మేము ఎవరికి ఎక్కడ వెనక్కి తగ్గకుండా బ్రహ్మాండమైనటువంటి పరిపాలన అందించినాము. కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారు. కాబట్టి 175 వస్తాయని నమ్మకంతో మేము పనిచేస్తాం.